మీ నెయిల్ ఆల్మోస్ట్ ఊడిపోయిందా? ఈ ఒక్క మిస్టేక్ చేస్తే ఆ ఊడిపోయిన నెయిల్ మళ్ళీ నార్మల్గా రాకపోవచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకండి. గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు కానీ, లేకుంటే జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ, లేకుంటే ఏదైనా హెవీ ఆబ్జెక్ట్ పడినప్పుడు పార్షియల్గా నెయిల్ లేచి రావడం అనేది కామన్. కానీ ఇక్కడ చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? పానిక్ లో ఆ నెయిల్ ని కంప్లీట్ గా తీసేస్తారు. ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దు. ఇలా చేయడం వల్ల నెయిల్ బెడ్ కంప్లీట్ గా డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ నెయిల్ అనేది అన్ఈవెన్ గా అగ్లీగా పెరుగుతుంది. ఒకసారి స్కార్ పడితే మళ్ళీ నార్మల్ అపియరెన్స్ అస్సలే రాదు. మరి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి? బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ఒక క్లీన్ క్లాత్ తో ఒక 10 to 15 minutes ఫర్మ్ ప్రెషర్ ఇవ్వండి. హోమ్ రెమెడీస్ అస్సలే ట్రై చేయకండి. సగం లేచిన గోర్ని ఫోర్స్ఫుల్ గా అస్సలే పీకకండి. బికాస్ ఆ లేచిన గోరే నేచురల్ స్ప్లింట్ లాగా వర్క్ చేస్తుంది. అయినా కూడా బ్లీడింగ్ ఆగకపోయినా, పెయిన్ ఎక్కువగా ఉన్నా వెంటనే మీ హ్యాండ్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వండి. షేర్ ద ఇన్ఫర్మేషన్ టు సేవ్ ద హ్యాండ్స్.